దొరికిపోయారు, కానీ వాస్తవాలను వెల్లడి చేయటం లేదు. రైట్. ఇప్పుడు ఒకసారి మనం రావెల గాంధీ గారి దగ్గరికి వెళ్దాం. రావెల గాంధీ గారు యాజ్ ఎ యూత్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రవీణ్ పగడాల గారికి హత్య చేయవలసిన అవసరం ఎవరికి వచ్చింది? అసలు వాస్తవానికి అక్కడ బూటుకాలతోని తన్ని నెత్తి మీద అంత ఒకవేళ యాక్సిడెంట్ కుందాం, యాక్సిడెంట్ అయినప్పుడు బ్రహ్మాండమైన ఒక హెల్మెట్ తొలగి ఉన్నాడు. ఆ హెల్మెట్ తొలగి ఉన్న సమయంలోనే నెత్తికి ఎలా గాయాలవుతాయండి? ఒక సామాన్యమైన వ్యక్తి రేస్ చేస్తున్న క్వశ్చన్ను పోలీసులు ఈ ఇష్యూను పసిగట్టలేకపోతున్నారా? ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? సార్, అందరికీ ముందుగా నమస్కారం సార్. ఇలాంటి విషయం మీద, ఇలాంటి బాధాకరమైన విషయం మీద ఇలా మాట్లాడటం పరిస్థితి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పోగొట్టుకుంది ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, క్రైస్తవుల పట్ల ఒక నాయకుడిగా నిలబడి తన గళాన్ని ఆయన గట్టిగా వినిపిస్తున్నాడు. కాబట్టి ఇతను చంపేయాలి ముందు. ఇది యాక్సిడెంట్ అని ఎంత చిత్రీకరించినా అది యాక్సిడెంట్ కాదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఒక వ్యక్తి, సామాన్య వ్యక్తి చనిపోయినప్పుడే అది ఎంతో ప్రాసెస్లో చేస్తూ ఉంటారు. అలాంటిది ఒక అసాధారణ వ్యక్తి ఒక క్రిస్టియన్స్ తరపున నిలబడి అనేకుల కొరకు ఆయన ఒక పోరాట యోధుడిగా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ముందు ట్రయల్గా ఒక వ్యక్తిని చంపుదాం, క్రిస్టియానిటీలో ఒక వ్యక్తిని చంపేస్తే అసలు క్రిస్టియానిటీ రియాక్ట్ అయిద్దా రియాక్ట్ అవుదా అని వాళ్ళు ప్లాన్ ప్రకారం చంపారు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు ఆయన వస్తున్న వాహనాన్ని 300 కెమెరాలు పెట్టి మేము చూసామన్నారు. వారు 300 కెమెరాలు పెట్టి చూసినా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి నచ్చినట్టుగా వ్యక్తులను చిత్రీకరించుకొని వాళ్ళు ఏం చేశారంటే, ఇది ప్రవీణ్ పగడాల తాగారు, ప్రవీణ్ పగడాల గారు ఇట్లా పడ్డారు. ఇప్పుడు ఒక వ్యక్తి పడినప్పుడు ఆయన పడ్డ వ్యక్తి ఆయన సమాజంలో పేరున్న వ్యక్తి చూసినప్పుడు, ఎవరో చూసినప్పుడు ఈయన పలానా అని చెప్పేసి ఫస్ట్ పడిన కాడ ఆపేవాళ్ళు. ఇది పడింది కాదు, ఇది సమాజంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు మనం చూసినప్పుడు, దాడులు వెనకాల ఎవరున్న క్రైస్తవులు మనోభావాలు ఎంత దెబ్బతింటున్న రాష్ట్రంలో ఉన్న నాయకులు కానీ సమ్ డిస్టర్బెన్స్ వస్తుందండి. ఇప్పుడు ఒకసారి మనం రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారు ఇప్పుడు మనం సోంబీప్ గారు చెప్పిన వాటిలో చూసాం. సామాన్యంగా ఒక సోంబీప్ గారు ఏదైతే విషయాలు చెప్పారో దాన్ని కూడా మీరు కూడా విన్నారు. అలాగే డాక్టర్ మన మిత్రులు చిట్టిబాబు గారు చెప్పిన విషయం చెప్పారు. మనకి గాంధీ గారు చెప్పిన విషయాలను మనం తెలుసుకున్నాం. ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే పోలీస్ చిట్టిబాబు గారు మీరు ఆడియో మ్యూట్ చేసుకోండి సార్. మీ వెనకాల ప్రార్థనలు వస్తున్నాయి. ఆ ప్రార్థనల వాయిస్ వస్తుంది. నా దగ్గరేనండి. ఆ ప్రార్థనలు కొంచెం అన్మ్యూట్ చేయండి సార్. మీరు మాట్లాడండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి చాలు. ఓకే, అంటే వాయిస్ నా దగ్గర నుంచే, అందుకని 1 సెకండ్ ఐ విల్ బి సైడ్ పర్సన్. ప్రార్థనలు వినబడుతున్నాయి. కాకపోతే ప్రార్థనలు నాకు తెలుసు అక్కడ జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ప్రేక్షకులకు మనం సరైన సమాచారం అందియాలంటే దానికి సంబంధించిన వి హావ్ టు. ఓకే, రైట్, గో హెడ్. అయితే ఒక సోమ్యం గారు చాలా చిన్న విషయాలలో మనం పసిగట్టగలిగాం. కానీ అంత పెద్ద పోలీస్ శాఖ ఈ రోజు ఈ అవసరం ఎందుకు వస్తున్నదండి? పోలీస్ శాఖకు ఇన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ అది చిత్రీకరించడానికి అవసరం ఏమొస్తున్నది, ఆవశ్యకత ఎందుకు వస్తుంది అట్లా? ఏంటంటే ఇందాక రావెల్ గారు ప్రస్తావించినట్లుగా ఈ రోజున సమాజంలో కులము మతం అనేటువంటి ఈ రెండింటితో ప్రస్తుతం సమాజం. రాజశేఖర్ గారు ఒక్క నిమిషంలో నేను సార్ చెప్పండి. హలో గాంధీ గారు చెప్పండి. చెప్పండి సార్, 2 నిమిషాలు సార్ సమయం ఉండి. హలో, చెప్పండి గాంధీ గారు. చెప్తున్నా సార్. ఇప్పుడు మనం ఏంటంటే సార్, ఇప్పుడు జరిగింది, ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగితే
ఇంత క్రైస్తవులు మనోభావాలు దెబ్బతింటే ఏ రాజకీయ పార్టీ కూడా స్పందించుకోకుండా వస్తున్నాను, ఆ విషయంలో వస్తున్నాను సార్. కంక్లూజ్ గా ఆ విషయంలో కూడా మాట్లాడతాను ఇప్పుడే. ఫస్ట్ మనం ఈ విషయంపై వస్తున్నాను. రాజకీయ పార్టీలు ఎప్పుడైతే మనకు ఉపయోగించుకుంటున్నాయో, అంటే కరియాపాకు ముక్కల్లాగా కలివేపాకు లాగా మనం ఉపయోగించుకుంటున్నారు. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు క్రైస్తవుల మనోభావాలు ఎంత దెబ్బతిని ఒక దైవ సేవకుడు, ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు, చనిపోతే మనం ఆ కుటుంబానికి తీరం లోటు జరిగింది. తీరం లోటు జరిగితే ఇప్పుడు మొన్న ఏం జరిగింది, వాళ్ళు తిరుపతిలో ఒక లడ్డు ఇష్యూలో ఒక ఏదో కొవ్వు కలిగి దాంట్లో కలిసిందంటే రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం, నాయకులు మొత్తం లేచి అనేక గుళ్ళు మెట్లు కడిగి ఇది అపవిత్రం జరిగింది, హిందువుల మనోభావాలకు దెబ్బ తగిలిని, ఇది తప్పు అంటే ఈ రోజు ఒక పాస్టర్ గారికి ప్రాణం లేని విలువ లడ్డుకుంది. సార్ చెప్పండి. లడ్డుకున్న విలువ ప్రాణానికి లేదు. ఈ రోజు ఇక్కడ ఒక లడ్డుకున్న విలువ ప్రాణానికి లేదు. డిప్యూటీ సీఎం గారు అనేక గుళ్ళు తిరిగి ఆ మెట్లు కడిగి ఇది పెద్ద అపవిత్రం. మరి అలాంటిది ఒక పాస్టర్ గారు చనిపోయాడు. ఇప్పుడు ఆ లడ్డు దీని ఎవరు చనిపోవాలా? ఆ లడ్డు దీన్ని వాళ్ళు తయారు చేసే కంపెనీలకి లడ్డులు ఇస్తున్నారు, వాళ్ళు తయారు చేసుకున్నారు, వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. కానీ ఒక ప్రాణం పోతే ఏ రాజకీయ వ్యక్తి దీని గురించి స్పందించుకోకుండా, మరి ఇది జరిగింది, మేము మాట్లాడతాం, శాంతియుతంగా ఉండండి, ఆ కుటుంబానికి మేము నష్టం కలిగాము అని. ఎందుకంటే క్రైస్తవులకి మనోభావాలు ఉండకూడదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో క్రైస్తవులకి మనోభావాలు ఉండకూడదు. ఎందుకంటే క్రైస్తవులు మనుషులు కాదు. ఈరోజు ఆవులకు మనోభావాలు ఉన్నాయి, కానీ క్రైస్తవులకు మనోభావాలు లేవు. క్రైస్తవులను చంపినా వాళ్ళని అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఇది ఏం జరిగిందంటే రాష్ట్రంలో ఇప్పుడు క్రైస్తవుల తరఫున ప్రవీణ్ పగడాల గారు వాయిస్ చక్కగా మాట్లాడుతున్నాడు. ముందు ఇతను చంపేద్దాం, చంపేస్తే అసలు వీళ్ళు ఏం చేస్తారు క్రైస్తవులు? వీళ్ళు మౌనంగా ఉంటారా? వీళ్ళు మౌనంగా ఉంటే మరలా వ్యక్తులను చంపుదాం. వీళ్ళే కాదు, వీళ్ళు క్రైస్తవులు కానీ ఈ విషయంలో మౌనంగా ఉంటే మరలా ఇంకా కొద్దిగా ఎవరైతే క్రైస్తవుల తరఫున నిలబడి మాట్లాడతారో వాళ్ళని కూడా వరుస పెట్టి చంపేద్దాం. సోమీప్ గారు ఏదో మాట్లాడదలుచుకున్నారు. సోమీప్ గారు చెప్పండి, మీరు ఏదో చెప్పదలుచుకున్నారు.